అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. వీడియో చేయక చాలా రోజులు అయిపోయింది, 2 వీక్స్ పైన అయిపోతున్నట్టుంది కదా. చేయడానికి చేస్తున్నాలే కానీ ఏమవుతుందంటే ఈ డిజైన్స్ అన్నీ కూడా థ్రెడ్స్వి లేదంటే సింపుల్వి ఒక బీడ్ పెట్టి 2 పూసలు పెట్టి అట్లా చెయ్యి అంటున్నారనమాట. సో దానివల్ల మనకి మంచి డిజైన్ గ్రాండ్వి వస్తేనే చేయాలనిపిస్తుంది నాకు వీడియో కూడా. అందువల్ల కాస్త దూరంగా ఉండిపోయాను, చేయడానికి కుదరక. అట్లీస్ట్ అన్నీ చేసిన తర్వాత అయినా చూపిద్దాము ప్రైస్ వైజ్గా అనుకుంటే అవి అన్నీ కూడా ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. 300 లోపల 350 200 అట్లా చేసేసుకున్నాం ఆల్రెడీ మనం అవన్నీ కూడా. మళ్ళీ ఎందుకులే రిపీటెడ్గా మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనేసి అనుకొని నేనైతే పెట్టలేకపోయాను. అందుకోసం అనేసి పెట్టట్లేదు. కానీ కొంచెం గ్రాండ్ డిజైన్స్ చేసినవి ఏంటంటే మనం షార్ట్స్ పెట్టుకుంటాం కదా, ఆ షార్ట్స్లో చూసి మేకింగ్ వీడియో ప్లీజ్ అని అంటున్నారు. అవి ఛానల్లో ఉన్నాయి అనేసి కొన్ని గుర్తులు చెప్పినా కూడా వాళ్ళకి దొరకట్లేదట. పైన పెట్టినా కూడా మేబీ ఛానల్కి వెళ్ళుండకపోవచ్చు. అందుకోసం అనేసి అలాంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే ఈ డిజైన్స్ అయితేనండి రిపీటెడ్గా వచ్చేవే, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఇవి చాలా ఈజీగా చేసుకునే డిజైన్స్ అనమాట, గ్రాండ్ డిజైన్స్. ఇలా టాజల్స్ తీసుకున్నా అండి. ఫస్ట్ ఈ శారీలో కలిసే కలర్ అయితే ఇది తీసుకున్నాను. అయితే ఈ గోల్డ్ వచ్చేసి వాళ్ళకి ఇలా కావాలన్నారు, ఇది వద్దంట ఈ కలరు, అందుకోసమని ఇలా తీసుకున్నా. ఇంకా మెటీరియల్ విషయానికి వస్తే ఈ చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న బీడ్స్ తీసుకున్నాను. వీటితో పాటు 3mm సైజులో ఉన్న బీడ్స్, అలాగే 2mm సైజులో ఉన్న బీడ్స్, వాటితో పాటు లీఫ్ కూడా. ఓకేనా. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ 3mm సైజులో ఉన్న బీడ్ ఒకటి తీసుకోండి. దాని తర్వాత స్ట్రా బీడ్ ఒకటి తీసుకోండి. దీన్ని నేను పైప్ బీడ్స్ అని అనొచ్చు, స్ట్రా అని కూడా అనొచ్చు అండి. ఇవైతే పైప్ బీడ్స్ అని అనుకుందాము, ఎందుకంటే చిన్నగా ఉన్నవి. ఇంకాస్త పెద్దగా ఉన్న బీడ్స్ కూడా ఉంటాయి వీటిలోనే, అవి స్ట్రాస్ అనుకున్నా పర్వాలేదు అనమాట. అట్లనే అంటారట వాటిని. ఆ తర్వాత ఈ బీడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 3mm సైజులో ఉన్న బీడ్ ఇంకొకటి తీసుకొని, దాని తర్వాత చిన్న సైజులో ఉన్న బీడ్స్ 2 తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు కట్ చేసుకున్న టాజల్స్ ఏవైతే ఉన్నాయో ఒక టాజల్ అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ అయితే ఇవి తీసుకోండి, స్మాల్ బీడ్స్. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఈ బిగ్ 1 బీడ్ ఒకటి తీసుకున్నాం కదా, దాని లోపలికి కుచ్చేసేయండి. ఇలా ఒక్కదానికి తీస్తే సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని కాస్త స్టిఫ్గా లాగేసుకొని మళ్ళీ ఇంకొక పైప్ బీడ్ తీసుకొని బిగ్ 1 బీడ్ ఒకటి తీసుకొని ఇలా వీ షేప్లో పెట్టుకోండి. ఇలా వీ షేప్లో పెట్టేసుకొని శారీకి అడుగు నుంచి పైకి కుచ్చండి నీడిలు. కుచ్చిన తర్వాత ఇక్కడ ముడేసే పనేమీ లేదు. ఈ బిగ్ 1 బీడ్ లోపల నుంచి నీడిల్ ఇలా కిందకి తీయండి. ఓకేనా. అంతే. తీసిన తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని తర్వాత లీఫ్ తీసుకోండి. ఆ తర్వాత స్మాల్ బీడ్ తీసుకొని మళ్ళీ బిగ్ బీడ్ ఒకటి తీసుకొని దీన్ని ఇలా దగ్గరికి పెట్టేసుకొని, దీన్ని ఎక్కువ గ్యాప్ ఏం వద్దు, మధ్యలో మనం 2 బీడ్స్ లీఫ్ తీసుకున్నాం కదా, ఆ గ్యాప్ అయితే సరిపోతుంది. అంతవరకు చూసుకొని పైకి కుచ్చేసి ఇలానే మళ్ళీ బీడ్ లోపల నుంచి వెనక్కి తీయండి థ్రెడ్. ఓకేనా. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ మనము ఈ పైప్ బీడ్ ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత బిగ్ 1 బీడ్, ఆ తర్వాత 2 స్మాల్ బీడ్స్, ఆ తర్వాత టాజల్ తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ టాజల్స్ తీసుకున్నాను, 2 కలర్స్ కూడా. మళ్ళీ 2 బీడ్స్ స్మాల్ తీసుకొని ఆ తర్వాత ఈ బిగ్ 1 బీడ్ లోపలికి నీడిల్ ఇలా పైకి తీసేసేయండి. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఈ బీడ్ ఒకటి తీసుకొని బిగ్ 1 బీడ్ ఒకటి తీసుకొని ఇలా వీ షేప్లో పెట్టుకొని శారీకి అడుగు నుంచి పైకి కుచ్చేసి ఆ తర్వాత ఈ బిగ్ 1 బీడ్ లోపల నుంచి నీడిలు ఇలా కిందకి తీయండి. ఇంతే. ఇంకా దీన్ని ఇలా మనం రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. చేయడం చాలా ఈజీనే అండి, త్వరగానే అయిపోతుంది. త్వరగా అంటే 1 గంట గంటన్నర అట్లా పట్టొచ్చు, అది మనం చేసే దాన్ని బట్టి. ఓకేనా. మనం ఖచ్చితంగా కూర్చొని చేసుకుంటే అయితే ఇంకా ఫాస్ట్గా 40 మినిట్స్లో అయితే అయిపోవచ్చు.
ఓకేనా. అది ఇక మన చేతి పనిని బట్టి ఉంటుంది. మనకి పని లేకుండా అదే పని ఏదన్నా ఉండి చేసుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ చేస్తే మాత్రానికి కాస్త టైం పట్టవచ్చు, తెలుసు కదా మీకు. ఇక అంతే అండి, ఇదైతే డిజైన్ అయితే ఇలా అయితే వచ్చేసింది. మరి మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.